నుండి వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వాక్యం. అందుకాయన, అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి మీ వాక్కు చేత మా అందరినీ అయ్యా బలపరిచి నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చూద్దాం. చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వాక్యం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 20 అండ్ వర్డ్ ఈజ్ 25. అందుకాయన, అలాగైతే కైసరివి కైసరివికును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. ఈ సందర్భం ఎక్కడ మనకి జరిగింది అనేది మనం మాట్లాడుకుంటే, బైబిల్లో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు అనేక చోట్లకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ఎవరికైనా బాగోకపోతే కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వటం, చేతులు లేకపోతే చేతులు ఇవ్వటం, దెయ్యాలు పట్టిన వారిని విడిపించటం, ఇలాగూ శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని మరి విడిపించాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యపు వార్తను ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతూ ఉండేవాడు ఆ దినాల్లో. అయితే యేసుక్రీస్తు వారి క్రమములో దేవుని ఆలయానికి వెళ్ళి ఒక రోజున వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడే కొంతమంది యేసు ప్రభు అంటే కెట్టన ప్రజలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు, అలాగే ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా యేసు ప్రభువుని దేవుని కుమారునిగా ఒప్పుకునేవారు కాదు. ఇతడు దేవుడు పంపించిన వ్యక్తి కాదు, ఇతడు దేవుడు పంపించిన మెస్సయ్య కాదు, మెస్సయ్య రాబోయే దినాల్లో వస్తాడు అని యేసు ప్రభువునకు వ్యతిరేకంగా నడుస్తూ ఉండేవారు. ఆ ప్రజలు కూడా ఆ రోజున అక్కడ ఉన్నారు. ఏదో రకంగా యేసు ప్రభువులో తప్పు పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆ ప్రజలలో కొంతమంది వచ్చి యేసు ప్రభువుని అంటారు కదా, అయ్యా బోధకుడా, నీవు మంచిగానే బోధిస్తూ ఉన్నావు, నీ బోధలన్నీ సత్యమే, మాకు తెలుసు, మేము ఒక ప్రశ్న అడుగుతాం, దానికి జవాబు చెప్తావా అని అన్నారు. వీళ్ళు అడిగే ప్రశ్న నిజానికి నేర్చుకోవటం కోసం అడిగే ప్రశ్న కాదు. ఇది యేసు ప్రభువులో తప్పు పట్టుకోవాలనే ఉద్దేశం కలిగి ఏమండి ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి యేసు ప్రభువారు అన్నారు, ఆ ప్రశ్న అడగగానే ఓకే అడగండి అని చెప్పాడు. ఇప్పుడు కైసరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడిగారు. ఇప్పుడు న్యాయం కాదు అని అంటే యేసు ప్రభు ఇదిగో అధికారిని ఎదిరిస్తూ ఉన్నాడు, రాజుని ఎదిరిస్తూ ఉన్నాడు, కైసరుకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన దేవుడు పంపించిన ఆ దేవుని కుమారుడేటి, దేవుడు పంపించిన మెస్సయ్య ఎలాగవుతాడైన ఒక అధికారాన్ని ఎదిరించే వ్యక్తి అవడ కదా అని తప్పు పట్టుకోవడానికి అడిగారు. అయితే యేసు ప్రభువారు జ్ఞానయుక్తంగా దానికి సమాధానం ఇచ్చారు, చాలా తెలివిగా జవాబిచ్చారు. ఏం చెప్పారంటే, మీలో ఎవరి దగ్గరైనా డబ్బు ఉందా, ఇలా తీసుకురండి అని అన్నారు. ఆ దినాల్లో కాగితాలు కాదు కానీ డబ్బులు, రాగి డబ్బు, వెండి డబ్బు అలా ఉండేది. వాటి మీద ఆ కైసరు యొక్క మరి ముద్ర, అలాగనే చేవ్రాత కూడా ఉండేది. ఈ రోజుల్లో గాంధీ గారు మరి బొమ్మ ఎలాగైతే ఏది మన డబ్బు మీద ఎలాగైతే ఉందో ఆ రోజుల్లో కైసరు యొక్క బొమ్మ ఉండేది. ఆ ప్రాంతంలో చేవ్రాత అంటే సంతకం కూడా ఉండేది. అందుకు యేసు ప్రభువారు అన్నారు కదా, మీ దగ్గర ఎవరి దగ్గర అయినా డబ్బు ఉందా అని అన్నారు. ఉందయ్యా, ఇలా తీసుకురండి. తీసుకొచ్చారు. దాన్ని ఎలాగున పట్టుకుని దీని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి రూపం ఉంది, కైసరు రూపం ఉంది అని జవాబిచ్చారు. ఎవరి చేవ్రాత ఉంది అంటే ఎవరి సంతకం ఉంది అని అంటే కైసరదే ఆ సంతకం, ఆ చేవ్రాత కైసరదే అని జవాబిచ్చారు. ఆ జవాబు అలాగ ఇవ్వగానే యేసు ప్రభు అన్నారు కదా, అయితే కైసరికి ఇచ్చేవన్నీ కూడా కైసరికి ఇచ్చేయండి, దేవునికి చెల్లించేవన్నీ కూడా దేవునికి చెల్లించండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? కైసరికి డబ్బు
పన్ను కట్టాలి కాబట్టి ఏ పన్ను కట్టాలో ఆ పన్ను మీరు కట్టేయండి, దానికి ప్రాబ్లం ఏమీ లేదు. దేవునికి చెల్లించవలసినవి కూడా చెల్లించేయండి. ఇప్పుడు నిజానికి గవర్నమెంట్ వారికి మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఏం కడతా ఉన్నాం? కరెంటు బిల్లు కడతా ఉన్నాం, కుళాయి పన్ను కడతా ఉన్నాం, స్థలానికి, ఇంటికి, ఇలాగ ఇంటి పన్ను ఏవండి, లేదా పొలం పన్ను, ఇలా పన్నులు కడతా ఉన్నాం. ఆ రోజుల్లో కూడా కొన్ని పన్నులు ఉన్నాయి. ఆ పన్నుల్లో మనిషికి పన్ను కట్టాలి. మనిషి అనేవాడు ఉంటే పన్ను కట్టాలి. అంటే మనిషి మీద ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటి మీద ఎలాగ పన్ను వేస్తూ ఉన్నారో ఆ రోజుల్లో మనిషి మీద పన్ను వేస్తూ ఉండేవాడు కైసరు. కాబట్టి యేసు ప్రభు జవాబు ఎలా ఇచ్చాడంటే, కైసరికి కట్టవలసిన ప్రతి పన్ను కట్టేయండి, కైసరికి ఇచ్చేవన్నీ కైసరికి ఇచ్చేయండి. అలాగునే దేవునికి చెల్లించవలసినవి దేవునికి చెల్లించుడి అని అన్నాడు. ఆయన ఇచ్చిన జవాబు ఇది. ఇప్పుడు ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ వాక్యం అంతటిలో నుండి మనం తీసుకుంటున్న ఓడేంటి, అసలు ఏ పదాన్ని మనం పాయింటప్ చేసాం అని అంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది, చెల్లించుడి, దేవునికి చెల్లించవలసినవన్నీ కూడా చెల్లించుడి. ఇందులో నుండి మనం తీసుకుంటున్న పదం ఏంటంటే, ఏమండి, దేవునికి ఏమి చెల్లించాలి అనేది మనం తీసుకుంటా ఉన్నాం. ఇది మన టాపిక్ ఈరోజు. మన టాపిక్ ఏంటంటే, మన అంశం ఏంటంటే, దేవునికి ఏమి చెల్లించాలి, దేవునికి ఏం చెల్లించాలి. నిజానికి మనం మాట్లాడుకుంటే ఎన్నో దేవునికి ఇస్తూ ఉంటాం, ఎన్నో దేవునికి చెల్లిస్తూ ఉంటాం. అందులో ఈరోజు మనం 3 మాటలు మనం మాట్లాడుకోవచ్చు. అందులో మొదటి మాట ఏంటి అంటే, ఇక్కడ కీర్తన గ్రంథములో 75వ అధ్యాయంలో 1వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. Psalms 75:1, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అక్కడ భక్తుడు రాశాడు. అంటే ఈ భక్తుడు దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అంటే మనం కూడా దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏమి చెల్లించాలి అనేది మన టాపిక్ అయితే, అందులో ఫస్ట్ వర్డ్ ఏంటి? మొదటి మాట ఏంటట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తూ ఉన్నామా అనేది నా ప్రశ్న. ఈరోజు నా మాట ఏంటి? ఈరోజు నా ప్రశ్న ఏంటి? మీరు గ్రహించండి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? స్తుతులు అంటే వేరు, కృతజ్ఞతాస్తుతులు అంటే వేరు. స్తుతులు అనంటే నిజానికి రోజు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. ఎలాగా? స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు అని ఇలాగున మనం చెల్లిస్తాం. అసలు ఇలాగున ఈ క్రమంలో చెల్లించేది, అరగంట ప్రార్థన చేస్తే మొదటిగా ఒక పావు గంట మరి దేవునికి స్తుతులు చెల్లించాలి. గంట ప్రార్థన చేస్తే రోజు మొదటిగా ఒక అరగంట దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. అప్పుడే మన గురించి, పక్కవారి గురించి మనం మాట్లాడాలి, దేవునికి మన మనవి వినిపించాలి. మొదటిగా దేవుణ్ణి గణపరిచిన తర్వాత, మొదటిగా దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత అప్పుడు మన గురించి మనం మాట్లాడాలి. ఇది వాడుక. ఇలాగ ఒకవేళ మీ ప్రార్థన లేకపోతే మార్చుకోండి. అయితే ఇక్కడ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే స్తుతులు అనంటే వేరు, కృతజ్ఞతాస్తుతులు అంటే వేరు. స్తుతులు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మరి కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? స్తుతులు పలికే ముందర మనము దేవుడు చేసే కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి జ్ఞాపకం చేస్తూ, ప్రభువా ఆ రోజు అలాగున కార్యం చేశారు కదా, ప్రభువా ఈరోజు నాకు ఇలాగున కార్యం చేశారు కదా అని మనము దేవుని దగ్గర ఆ కార్యాన్ని మధ్యలో పెట్టి మనం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే వాటినే కృతజ్ఞతాస్తుతులు అని అంటున్నాం. అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. వీటినే కృతజ్ఞతాస్తుతులు అంటారు. స్తుతులు అంటే వేరు, కృతజ్ఞతాస్తుతులు అంటే వేరు. స్తుతులే కానీ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఎలా మారిపోతున్నాయి స్తుతులు? కృతజ్ఞతాస్తుతులుగా మారిపోతూ ఉన్నాయి. ఇలాగను మనం ఆలోచన చేస్తే ప్రతిరోజు కూడా దేవునికి ఏమి చెల్లించాలి అని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటువంటి ప్రార్థన, ఇటువంటి మనవి, ఇటువంటి ప్రేయర్ దేవునికి ఇష్టమైనది.
దేవునికి ఏమి చెల్లించాలి అని అంటే చెల్లించవలసినవి 3 ఉన్నాయి. అందులో మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజానికి ఒక ప్రాంతంలో ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు ఒక రోజున అడవిలోనికి వేటకెళ్ళాడు. ఆ వేటకెళ్ళి వేటాడుతూ ఉన్నప్పుడు ఒక సింహం చూసి మాటేసి గుర్రం మీద ఉన్న మహారాజును క్రిందకి పడగొట్టేసి సరిగ్గా రాజు మీద పడి పంజా తీసుకుని ఆ పంజాతో కొడతా ఉంటే ఈ రాజు ఇక చావు బ్రతుకుల్లోకి వచ్చేసాడు. ఈ సింహం మీద పడిపోయింది రాజుగారి మీద పడిపోయి చంపేస్తూ ఉంది. ఈ సంఘటన, ఈ స్థితిని ఎవరు చూశారంటే ఆమడ దూరంలో చెట్లు నరుక్కుంటున్న వ్యక్తి చూసి అయ్యో ఎవరినో చంపేస్తూ ఉంది అని గబగబా వచ్చేసి తన చేతిలో గొడ్డలు ఉంది, ఆ గొడ్డలు పట్టుకుని సింహాన్ని నరికి చంపేశాడు. అమ్మయ్యా బ్రతికేను రా బాబు అని రాజు పైకి లేసాడు. నా ప్రాణాలు కాపాడావు, చాలా సంతోషం. నా ప్రాణాలను కాపాడిన నీవు అడవిలో ఇలా చెట్లు నరకడానికి వీల్లేదు. రా నా కోటలో నీకు మంచి పోస్ట్ ఇస్తాను, మంచి జాబ్ ఇస్తానని తీసుకుని వచ్చేసి ఒక చిన్న పోస్టు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇక నువ్వు కోటలోనే ఉండని చెప్పాడు. ఆ కోటలోనే ఉండి ఆ రాజుగారు అప్పగించిన ఆ జాబ్ అలా చేస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం పాటు చాలా నమ్మకంగా ఆ జాబ్ చేశాడు. రాజు చూసి దాన్ని గమనించి, ఇంత చిన్న పోస్టులో నువ్వు ఇంత నమ్మకంగా ఉన్నావు కదా, ఖచ్చితంగా పెద్ద పోస్ట్ ఇస్తే నువ్వు చాలా నమ్మకంగా ఉంటావు, కాబట్టి ఈ చిన్న దాంట్లో ఉండడం వీల్లేదు, ఈ చిన్న దాంట్లోనే ఉండడం వీల్లేదు అని చెప్పి ఈ రాజు ఏం చేస్తాడంటే ఖజానా అంతటి మీద అధికారం చేసేసాడు. ఖజానా అంతటి మీద ఈ చెట్లు నరుక్కునే వ్యక్తిని అధికారం చేసేసాడు. అంతేకాకుండా అధికార వస్త్రములు కూడా తొడిగించి ఎంతగానో మరి ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది, రాజుగారు బాగానే ఉన్నాడు, ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు. కాకపోతే అక్కడే ఉన్న ప్రజలు కొంతమంది, ఒరే నిన్న కాక మొన్న వచ్చాడురా, ఇతడు మనకన్నా పైగా వెళ్ళిపోయాడు, ఏదైనా ఒక 1000 రూపాయలు కావాలంటే అతని దగ్గరికి వెళ్ళి అడగవలసి వస్తుంది, ఇదేంటిరా మనం ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం కదా, మనకే ఇవ్వకుండా ఈ పోస్ట్ అధికారాన్ని ఆ వ్యక్తికి ఇచ్చేసాడు, పైగా అతడెవడు అడవిలో చెట్లు నరుక్కునేవాడు, అతని దగ్గరికి వెళ్ళి అడగడం చాలా ఇదిగా ఉంది, మనకి ఓ పని చేద్దాంరా, అతనిలో ఏదైనా తప్పు పట్టేసుకుని ఆ తప్పుని రాజుగారికి చెప్పేవంటే మరలా అతని క్రిందకి లాగేస్తాడరా అని తప్పు పట్టుకోవడానికి చూస్తూ ఉన్నారు వీళ్ళంతా. అలా మాట్లాడుకుని ఎప్పుడైతే ఇలా మాట్లాడుకుని చూస్తూ ఉన్నారో తప్పు పట్టుకోవడానికి ఎక్కడ తప్పు దొరకట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా. ఎందుకంటే చాలా నమ్మకంగా ఉన్నాడు అండ్ చాలా నీతిగా కూడా ఉన్నాడు, చాలా నీతిగా ఉన్నాడు, చాలా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఇతడు ఎప్పుడైతే యథార్థంగా ఉన్నాడో ఒక్క తప్పు కూడా దొరకట్లేదు. దాన్ని బట్టి ఎలాగైతే కుదరదక మనం గట్టిగా ప్రయత్నం చేస్తే రోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఆ ఖజానా గదిలోకి వెళ్ళి లోపల గడిపి వస్తూ ఉన్నాడు. ఇదే మనకు దొరికిన పాయింట్. ఈ పాయింటే మనం రీచ్ చేద్దాం అనేసి రాజుగారికి వెళ్ళి చెప్పారు. అయ్యా రాజా, మీరు నమ్మి అధికారాన్ని ఇచ్చారు కదా, అది రోజు 1 గంట సేపు గదిలో ఉంటున్నాడు, మరి ఈ ఖజానా అంతా కూడా మూటల కింద కట్టేసి ఎక్కడికైనా తరలించేస్తున్నాడు అని మేము అనుకుంటున్నాం, మీరు ఎలాగా నమ్మేసి ఇచ్చేసారు అతనికి అని అన్నాడు. అబ్బే అలా చేసే మనిషి కాదే, నా ప్రాణం కాపాడాడు. అంతేకాకుండా 1 సంవత్సరం పూట 1 సంవత్సరం నేను ఒక జాబ్ ఇస్తే ఆ సంవత్సరం కూడా నమ్మకంగా పనిచేసాడు, అలా చేసే మనిషి కాదే. ఓకే చూస్తాను, మీరేం కంగారు పడకండి అనేసి రోజు 5 గంటలకు ఆయన వెళ్తాడు కదా, 1 పావు గంట ముందర ఆ గదిలోకి వెళ్ళాడు మహారాజు. వెళ్ళి దాక్కున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడో చూద్దాం ఈ గంట సేపు అని. 5 గంటలకు రానే వచ్చాడు ఈ వ్యక్తి, చెట్లు నరుక్కునే వ్యక్తి. ఆ ఖజానా గదిలోకి వచ్చి సరిగ్గా గోడకు తగిలించిన రాజవస్త్రం చిరిగిపోయిన బట్ట తీసి ఈ గోడకు తగిలించిన ఆ వస్త్రాన్ని మరలా యథావిధిగా అక్కడ పెట్టేశాడు. మరలా చెప్తా ఉన్నాను, ఈయన దగ్గరున్న రాజా వస్త్రాన్ని, అధికార వస్త్రాన్ని తీసేసి గోడకు తగిలిచ్చేసి గోడకున్న చిరిగిపోయిన వస్త్రాన్ని తీసుకుని ఈయన వేసుకున్నాడు.
చిరిగిపోయిన వస్త్రం ఎక్కడిది? చెట్లు నరికేటప్పుడు వేసుకునే వస్త్రం అది. అంతేకాకుండా అదే గోడకి గొడ్డలు కూడా తగిలించి ఉంచాడు. చెట్లు నరికే గొడ్డలి ఉంచాడు. ఆ గొడ్డలు తీసి ముందర పెట్టుకుని మొఖాలేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నాడు? అంత పరిశీలన చేస్తున్నాడు. ఎవరు? రాజు వెనక మన దాక్కుని. ఈయన మొఖాలేసి అంటాడు కదా, ప్రభువా నాకైతే యోగ్యత లేదు, నాకైతే అర్హత లేదు, నీవే ఈ అధికారం నాకు ఇచ్చావు రాజుగారి ద్వారా, మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. రోజు చేసే పని ఇది, రోజు చేసే పని ఇది. ఇక రాజు చూసి ప్రార్థన అయిపోయిన తర్వాత చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చి, ఇలా కాదని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసి అధికారులందరినీ తీసుకొచ్చి ఆ అధికారులందరి ముందర ఎవడు సాలువా కప్పి ఇతడు నమ్మకస్తుడు అని సన్మానించాడు. ఇప్పుడు నేను అంటాను, ఈ ఉదాహరణలో మనం ఏం తీసుకుంటున్నాం? తాను ఏమాత్రము దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు 1 గంట సేపు చెల్లిస్తూ ఉన్నాడు. మనము చెల్లిస్తూ ఉన్నామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? ప్రభువా ఆ రోజు అలా చేశారు కదా కార్యం, ప్రభువా పలానా రోజున ఇలా చేశారు కదా కార్యం, ప్రభువా ఇదిగో స్థలం ఇచ్చారు కదా, ఇల్లు ఇచ్చారు కదా, బండి ఇచ్చారు కదా, కారు ఇచ్చారు కదా, ప్రభువా నాకు ఎన్నో ఈవులు నాకు ఇచ్చారు కదా, నా పట్ల ఎన్నో కార్యాలు చేశారు కదా, ఈ కార్యాలను బట్టి మీకే మహిమ కలగాల ప్రభు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు అని మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారా లేదా అనేది నా ప్రశ్న. ఇది మన ఫస్ట్ వర్డ్. ఇది దేవునికి ఏమి చెల్లించాలి అనే దానిలో మన ఫస్ట్ వర్డ్ ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందులోనే మరలా మనకి సెకండ్ వర్డ్ మనం చూస్తే కీర్తన గ్రంథములో 76వ అధ్యాయములో 11వ వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. స్లామ్స్ 76 అండ్ వర్డ్ ఈజ్ 11. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఏం చెల్లించాలి? దేవునికి ఏం చెల్లించాలి అనే దాంట్లో రెండవ మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏమండి? దేవునికి మొక్కుబడులు చెల్లించాలి. నిజానికి మనకు శ్రమ రాగానే మనం ఏం చేస్తాం? దేవునికి మొక్కుకుంటాం. ప్రభువా ఇదిగో ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి, మీకు ఇలాగూ నేను చేస్తాను అని మనం మొక్కుకుంటాం. మొక్కుకున్న ఈ మొక్కుబడి ఆలస్యం చేయకుండా ఏం చేయాలట? చెల్లించాలి. ప్రసంగి 5:4లో మనకి మాట కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా మీరు మొక్కుబడులు చెల్లించుడి. నిజానికి శ్రమ రాగానే మనం మొక్కేసుకున్నాం. శ్రమలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత తర్వాత చెల్లిందాంలే, తర్వాత దేవునికి ఇద్దాంలే, తర్వాత చేద్దాంలే దేవుని కార్యం అనేసి ఇలాగున చేసిన మొక్కుబడి మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మొక్కుకున్న మొక్కుబడు చెల్లించు, ఆలస్యం చేయమాకు. ఇంతలాగున దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆలస్యం చేస్తే ఖచ్చితంగా దాంట్లో ప్రమాదం అనేది ఉంటుంది. ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పినట్లుగా ఆ మొక్కుబడి చెల్లించేస్తే బాధ, నొప్పి, లేకపోతే పలానా ప్రమాదము అనేది ఏదీ ఉండదు. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి మొక్కుబడులను చెల్లించాలి. ఇది మన సెకండ్ వర్డ్. అలాగనే మనం చూస్తే థర్డ్ వర్డ్లో కూడా వెళ్దాం మనం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 8వ వాక్యం. స్లామ్స్ 96 అండ్ వర్డ్ ఈజ్ 8. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. చూడండి, దేవునికి ఏం చెల్లించాలట? దేవునికి మహిమ చెల్లించాలి. చాలామంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. దేవునికి చెల్లించవలసిన మహిమను దొంగిలించేస్తూ ఉన్నారు. ఎలా? ఇప్పుడు ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా మా గురించి ప్రార్థనలో పెట్టండి అన్నారనుకోండి, నిజంగా ఎవరు కాళ్ళ మీద పడాలి? యేసు ప్రభు కాళ్ళ మీద మాత్రమే పడాలి మనమంతా. మరి ఎవరో వచ్చి మన కాళ్ళ మీద పడితే దేవునికి చెందవలసిన మహిమ, యేసు ప్రభువునకు చెందవలసిన మహిమ మనం పొందేసుకుంటూ ఉన్నాం కదా. అంటే యేసయ్య మహిమను మనం దొంగిలిస్తున్నామా లేదా?
ఎంత మాత్రమును దొంగిలించడానికి వీల్లేదు. ఈ మాటే కాదు, ఏదైనా ఇల్లు కట్టుకున్నా, ఏదైనా స్థలం కొనుక్కున్నా దేవుని మహాకృపను బట్టి మేము కట్టుకున్నామండి అని చెప్పాలి. అలా చెప్పకుండా చాలామంది ఎలా మాట్లాడతారట, అమ్మా ఇల్లు కట్టుకున్నామంటే నీ జ్ఞానంగా జాగ్రత్తగా 4 రూపాయలు కష్టపడి దాసి ఇదిగో పోగు పెట్టి ఇల్లు కట్టావమ్మా అని అంటారు. అంటే ఆ మాటను బట్టి మహిమ నీకొస్తుందా దేవునికి వెళ్తుందా? ఇల్లు కట్టుకున్నామంటే దేవుని మహాకృపను బట్టి అని చెప్తే దేవునికి వెళ్తుంది. లేదండి నేను కష్టపడ్డానండి, లేకపోతే నేను బ్యాంకులో దాచానండి 4 రూపాయలు, నేను తెలివిగా చేశాను కాబట్టే ఈరోజు ఇల్లు కట్టుకున్నామండి అని అంటే మహిమ నీకే వస్తుంది కదా. అంటే దేవుని మహిమ నువ్వేం చేస్తూ ఉన్నావు? దొంగిలిస్తూ ఉన్నావు. దేవుని మహిమ దేవునికి ఇచ్చేస్తూ ఉండాలి. ఏటట దేవుని మహిమ దేవునికి ఇచ్చేయాలి. ఎప్పుడైతే దేవుని మహిమ దేవునికి ఇచ్చేస్తామో నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఆయన మహిమను మనం దొంగిలించేవారిగా ఉండడానికి వీలు లేదు. ఎందుకు మీరు దొంగిలిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా నీతిగా బ్రతికే పాస్టర్. ఆయన దగ్గరికి ఒక రోజున ఒక విశ్వాసి ఒక సంచి పట్టుకొచ్చింది. అయ్యా ఇదిగోనండి తీసుకున్నాను. ఏంటివి అని అంటే పచ్చిమిరపకాయలండి అన్నాను. చాలా బాగున్నాయి, ఎక్కడవండి? నిన్న కోతకి వెళ్ళామండి, 2 కేజీల కాయలు పట్టుకొచ్చానండి, 1 కేజీ నాకు 1 కేజీ దేవునికి, అందుకే పట్టుకొచ్చి ఇచ్చానండి అనంది. రైతుకి చెప్పావు మరి అని అంటే రైతుకి చెప్పలేదండి, రైతుకి చెప్తే తేనిస్తాడేటండి అనంది. అంటే రైతుకి చెప్పకుండా ఆ పచ్చిమిరపకాయలు దొంగిలించి పట్టుకొచ్చేసి 1 కేజీ ఆమె తీసుకుందాం, 1 కేజీ దేవునికి ఇస్తాము, పాపపు సొమ్ము. ఈ పాస్టర్కి కోపం వచ్చి నువ్వు అర్జెంటుగా ఈ పట్టుకెళ్ళి ఎవరికి? రైతుకి ఇచ్చే. రైతుకి ఇస్తేనే వచ్చే వారం ఆలయానికి రా, రైతుకి కానీ ఇవ్వలేదా ఆలయానికి మాకు రావద్దు అని చెప్పాడు. ఆమెకు భయం వేసి గబగబా రైతు దగ్గరికి వెళ్ళి ఈ పచ్చిమిర్చి ఎవరికి? రైతుకి ఇచ్చేసింది. ఎప్పుడైతే రైతుకి ఇచ్చేసిందో ఎవడా రైతు అన్నాడు, ఎవరా పాస్టర్ గారు అన్నాడు. పలానా చోట ఉన్నాడండి ఆయన, మంచి సేవకుడు అంటే. అవును మంచి సేవకుడే, మంచి సేవకుడే కాదు నీతి కలిగిన సేవకుడు, ఇటువంటి సొమ్ము తినలేదంటే ఓకే పద నేను కూడా వస్తానులే సమయానికి, యథావిధిగా ప్రార్థనకి వెళ్ళని చెప్పి రైతు ఆమెను పంపించేసాడు. తర్వాత నెలలు పోయిన తర్వాత సభలు జరుగుతూ ఉంటే ఆ సభలకి ఆటో నిండా కూరగాయలు పట్టుకుని వచ్చాడు. అయ్యా పాస్టర్ గారు ఈ కూరగాయలు తీసుకున్నాను. ఇదేంటండి, ఈ ప్రాంతంలో మంచి రైతు కదా మీరు, అయినా దేవుని దగ్గరికి మీరు ఎప్పుడు రాలేదు కదా, మీరు ఎలా వచ్చారు, ఇప్పుడు మీరు ఎలాగిస్తున్నారు కూరగాయలు అని అన్నాడు. అయ్యా 1 నెలల క్రిందట ఇలా జరిగింది, ఆమె నా దగ్గరకు వచ్చింది, మీకు ఎంతో నీతిని దేవుడు ఇచ్చాడు కదా, ఆ నీతిని బట్టి మీరు అలాగ నడుచుకున్నారు కదా, మీకు దేవుడిచ్చిన నీతి నాకు కూడా ఇవ్వాలి, నేను కూడా యేసు ప్రభువును వెంబడిస్తాను. అయ్యా ఇదిగో కూరగాయలు తీసుకోండి, గట్టిగా ఉంటే ఏముంటే 10,000 రూపాయలు ఖరీదు ఉంటాయి అంతే, ఇవి నేను ప్రతి ఆదివారం ఆలయానికి వస్తానండి అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ పాస్టర్ గారిని బట్టి రైతు దగ్గర ఏమి వెళ్ళింది? దేవునికి మహిమ వెళ్ళింది. నీతిగా బ్రతికితే దేవునికి మహిమ వెళ్తుంది. ఏమి వెళ్తుంది? దేవునికి మహిమ వెళ్తుంది. అలాగను మనం నీతిగా బ్రతికే వారిగా కూడా ఉండాలి. మనం దేవునికి చెందవలసిన మహిమను మనం దేవునికి చెందేటట్లుగా ఉండాలి. దేవునికి మహిమ చెల్లించుడి అని అంటే మన క్రియలను బట్టి, మన ప్రవర్తనలను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి ఎవరి దేవునికి మహిమ చెల్లించాలి. మనం మన తరడు ఓడేది. సో మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, మొక్కుబడులు చెల్లించాలి, మహిమను చెల్లించాలి. ఈ 3 మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు ఎవరిని తీసుకుని వస్తాడు. అంతేగాని ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా ఆలయానికి వెళ్తున్నారే కానీ పవిత్రంగా ఉండకుండా, నీతిగా ఉండకుండా, యథార్థంగా ఉండకుండా ఉంటే అంతే అలాగే ఉంటారు. కానీ ఎదుగు బదుగు అనేది వారి జీవితాల్లో కనిపించదు. ఎదుగు బదుగు లేకుండా అలాగే ఉండిపోతే ఏమండి దేవునికి మహిమ వెళ్తుందా? వెళ్ళదు. మన టాపిక్ ఏంటి?
దేవునికి ఏమి చెల్లించాలి? వాట్ టు పే టు గాడ్. దేవునికి ఏం చెల్లించాలి? 3 మాటలు. 1 కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, 2 మొక్కుబడులు చెల్లించాలి, 3 మహిమను చెల్లించాలి. ఎలాగైనా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయను ప్రభువా. అయా, నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను, కార్యం మీరు చేయండి. ఇదిగో ప్రార్థనలో ఎందరైతే పాల్గొన్నారో, ఎందరైతే ప్రార్థనలో అయా పాల్గొని మరి ఏకీభించారో వీరందరినీ దీవించండి. ఏ సమస్యల్లో ఉండి ప్రార్థనలో ఉన్నారో వీరి సమస్యలు బట్టి విడుదల కలగ చేయండి. మీ కృపలో భద్రపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగ చేయండి. ప్రభువా దేవా యేసుక్రీస్తు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. మేము మీకు ఏమి చెల్లించాలి అనే మాట మీద మాట్లాడి ఉన్నారు. కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, మొక్కుబడులు చెల్లించాలి, మరి అలాగునే మహిమ చెల్లించాలి అని మాతో మాట్లాడి ఎంతగానో మాకు జ్ఞానమును కలగజేశారు. అలాగను మేమంతా కూడా నేర్చుకుని మీకు మహిమకరంగా బ్రతకాలని మాకు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. మీ ఆత్మ చేత నడిపింపచేయండి. మీకు మహిమకరంగా ఉండాలి, మీకు అనుకూలంగా ఉండాలి ప్రభువా. అటువంటి కృప మా మీద ఉంచమని, అటువంటి అభిషేకము మా మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.